బర్నబాస్ ఇంకా జాయిన్ అవ్వలేదు. ప్రైజ్ లాడ్ అందరికి. రెండో వాళ్ళు సిస్టర్ గారు ఉంటే మీరు ప్రార్థించండి. లేదన్నారు కృష్ణ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడా నీకు స్తోత్రములు ప్రభా, స్తోత్రములు తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా గొప్ప దేవానికి స్తోత్రములు ఏసయ్య, కృపామయుడ వేసయ్య, కరుణామయుడ వేసయ్య నీకు స్తోత్రములు ప్రభా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించే దేవుడు వేసయ్య నీకు స్తోత్రములు ప్రభా. పాపలమైనప్పటికీ తండ్రి మమ్మల్ని ప్రేమిస్తున్న విధానానికే నీకు స్తోత్రములు ఏసయ్య. తండ్రి 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 ఎంత గొప్ప దేవుడు వేసయ్య, ఎంత మంచి దేవుడు వేసయ్య తండ్రి నీకు స్తోత్రములు ప్రభ, స్తోత్రములు ప్రభ. నా కొరకు మా కొరకు తండ్రి ఆ కలువరిలో ప్రభ నీ ప్రాణాన్ని సైతం బలి ఇచ్చిన దేవుడు వేసయ్య నీకు స్తోత్రములు ప్రభ. మా కొరకు రక్తం చిందించిన తండ్రి తండ్రి గొప్ప దేవుడు వేసయ్య నీకు స్తోత్రములు ప్రభ. సహాయం దయచేయండి ప్రభ, సహాయం దయచేయండి ప్రభ. తండ్రి 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 అంత మంచి దేవుడు వేసయ్యా. మేము కూడా ప్రభ నీ అందు భయభక్తులు కలిగి జీవించే జీవితాలను మా ప్రతి ఒక్కరికి దయచేయండి ఏసయ్యా నీకు స్తోత్రములు ప్రభ. తండ్రి 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 మా ఆత్మతో మా బలంతో, మా శక్తితో నిన్ను ఆరాధించే కృపను మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి ఏసయ్య. తండ్రి తండ్రి మేము ఏ విషయంలో తప్పిపోకుండా తొట్టిల్లిపోకుండా ప్రభ నీ అందు భయభక్తులు కలిగి జీవించే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభ. మా ప్రతి ఒక్క పాపాన్ని క్షమించండి ఏసయ్య. తండ్రి తండ్రి ఏ విషయంలో పడిపోతున్నామో, తప్పిపోతున్నామో, తొట్టిల్లిపోతున్నామో తండ్రి 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 నీ అందు దూరపరచబడుతున్నామో ప్రభ, ప్రతి ఒక్క విషయానికై తండ్రి మీరు క్షమించమని మీ పాదాలు పట్టుకొని బతిమలాడుకుంటున్నాము తండ్రి. తండ్రి తండ్రి మేమైతే తండ్రి ఏ అర్హత లేని వారం ప్రభ తండ్రి తండ్రి అయినా మమ్మల్ని ఎన్నుకున్నందుకు నీకు స్తోత్రములు ప్రభ. తండ్రి 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 నువ్వు మా పట్ల చేస్తున్న కృపకై నీకు స్తోత్రములు ప్రభ. నీ ఆత్మను మాతో ఉంచుతున్న విధానానికై నీకు స్తోత్రములు ఏసయ్య. సహాయం దయచేయండి ప్రభ, సహాయం దయచేయండి ప్రభ. తండ్రి 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 ప్రతి ఒక్క విషయంలో తండ్రి మీరు తోడు నీడగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న విధానానికై స్తోత్రములు ప్రభ. మేము కూడా ప్రభ స్థిరమైన మనసును కలిగి తండ్రి 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 స్థిరమైన బుద్ధిని కలిగి తండ్రి నీ అందు స్థిరంగా నిలబడి తండ్రి ఉండే కృపను మా అందరికీ దయచేయండి ఏసయ్య నీకు స్తోత్రములు ప్రభ. నీకును నీ వాక్యానికి లోబడి జీవించే జీవితాలు మా ప్రతి ఒక్కరికి దయచేయండి ఏసయ్య నీకు స్తోత్రములు ప్రభ, స్తోత్రములు ప్రభ. తండ్రి 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 నువ్వు ఇస్తున్న ఈ క్షేమానికై నీకు స్తోత్రములు, నువ్వు ఇస్తున్న సమృద్ధికై నీకు స్తోత్రములు ప్రభ. నువ్వు దయచేస్తున్న శాంతి సమాధానానికై నీకు స్తోత్రములు 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 ఏసయ్య, స్తోత్రములు ఏసయ్య. తండ్రి సహాయం దయచేయండి ప్రభ, సహాయం దయచేయండి ప్రభ. తండ్రి 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 మేమైతే ఏ పాటి వారం ఏసయ్య తండ్రి కానీ ప్రభ నువ్వు తండ్రి ఎంతలా తండ్రి మాకు చేస్తున్న సహాయాలకై నీకు స్తోత్రములు ప్రభ, స్తోత్రములు ప్రభ. తండ్రి 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 అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభ. వారందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభ. అప్పుల బాధల్లో ఆర్థికంగా తండ్రి 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 ఎవరైతే బలహీనంగా ఉన్నారో ప్రభ వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభ. వారందరినీ బలపరచండి ప్రభ. తండ్రి 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 యవనస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభ. లోకంలో పాపంలో పడిపోయే యవనస్తుల్ని ప్రభ తండ్రి మీరు లేపండి యేసయ్య నీకు స్తోత్రములు ప్రభ. తండ్రి తండ్రి సహాయం దయచేయండి ప్రభ, సహాయం దయచేయండి యేసయ్య. సాతానికి ఎక్కడ దొరకకుండా ప్రభ జీవించే జీవితాలను మాకు దయచేయండి ప్రభ. తండ్రి తండ్రి నీ మార్గంలో నడిచే కృపను మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి యేసయ్య నీకు స్తోత్రములు 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 యేసయ్య. తండ్రి సహాయం దయచేయండి ప్రభ, సహాయం దయచేయండి యేసయ్య. ఇంకను ప్రభ మా సంఘస్థులని తండ్రి మా సంఘ కాపర్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభ. తండ్రి తండ్రి అమ్మగారి ప్రయాణాల్లో మీరే తండ్రి తోడు నీడగా ఉండండి యేసయ్య. తండ్రి ఏసయ్య 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 14th జరుగుతున్న పార్వతీపురంలో తండ్రి 14th జరుగుతున్న
తండ్రి కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి 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 అక్కడ అమ్మగారిని బలంగా వాడుకోనండి యేసయ్య. తండ్రి తండ్రి వచ్చిన ప్రతి ఆత్మ ప్రభా, తండ్రి 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 నీలో బలపడాలి ప్రభా, నీలో స్థిరపడాలి ప్రభా. అమ్మగారి నోటిని మీ బోరగా వాడుకొని ప్రభా, తండ్రి 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 ప్రతి ఒక్కరూ మారు మనసు కలిగి ప్రభ, మార్పును కలిగి ప్రభ, తండ్రి తండ్రి నీ అందరూ విధేయత చూపించి ప్రభ, ప్రతి ఆత్మ అలా బలపడే విధంగా ప్రభ మీరు సహాయం దయచేయండి ప్రభ. తండ్రి తండ్రి సాంగు విడుదల అవుచుండగా ప్రభ, తండ్రి 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 ఆ సాంగ్ లో ప్రభ మీ కృపను ఉంచండి ప్రభ. తండ్రి 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 అనేక మంది ప్రభ విని ప్రభ, తండ్రి తండ్రి నీ ఆశీర్వాదాలకు పాత్రులుగా చేయమని ప్రభ వేడుకొంచున్నాను ప్రభ. సహాయం దయచేయండి, సహాయం దయచేయండి. అలాగే ప్రభ మా సంఘంలో జరుగుతున్న ప్రభ తండ్రి ఫ్రైడే జరుగుతున్న యూత్ మీటింగ్ ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభ. తండ్రి తండ్రి దైవ సేవకులకి నీ జ్ఞానాన్ని దయచేయండి ప్రభ. తండ్రి తండ్రి నీ శక్తితో నీ బలంతో ప్రభ దైవ సేవకులను వాడుకోనండి ప్రభ. వచ్చిన ప్రతి ఒక్క యవ్వనస్తులు ప్రభ మారే కృపని దయచేయండి ప్రభ. నీ నీ దైవ సేవకుల నోటిని ప్రభ మీరు బోరగా వాడుకోనండి ప్రభ. వచ్చిన ప్రతి ఒక్క తండ్రి యవ్వనస్తులు ప్రభ లోకంలో పాపంలో పడకుండా ప్రభ ఎలా జీవించాలో ప్రభ నీ దైవ సేవకుల ద్వారా మీరు మాట్లాడండి యేసయ్య. తండ్రి తండ్రి యవ్వనస్తులు అందరినీ తండ్రి తండ్రి మీరు ఫ్రైడే దర్శించండి ప్రభ. నీ ఆత్మను వారితో ఉంచండి ప్రభ, నీ కృపని వారితో ఉంచండి ప్రభ, నీ అగ్ని కంచిన వారితో ఉంచండి ప్రభ. తండ్రి ఏ విషయంలో పడిపోకుండా తండ్రి తొట్టిల్లిపోకుండా ప్రభ జీవించే జీవితాలను ప్రభ యవనస్తులకు దయచేయండి వేసి ఆ విధంగా ప్రభ నీ దైవ సేవకులు మాట్లాడే విధంగా ప్రభ మీరే వారికి తండ్రి తండ్రి సహాయం దయచేయండి వేసి నీకు స్తోత్రములు స్తోత్రములు వేసి స్తోత్రములు వేసి తండ్రి సహాయం దయచేయండి ప్రభ. తండ్రి 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 మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభ. మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మని జ్ఞాపకం చేసుకోండి ప్రభ. ఎవరెవరైతే ఏ అవసరతల్లో ఉన్నారో ప్రభ వారి అవసరతను తీర్చండి ప్రభ. తండ్రి తండ్రి ఎవరెవరికైతే నీ రక్షణ కావాలో ప్రభ వారందరికీ నీ రక్షణ దయచేయండి యేసయ్య. తండ్రి 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 మా సంఘంలో ఉన్న తండ్రి ప్రతి ఒక్క ఆత్మను ప్రభ మీరు స్థిరపరచండి ప్రభ, బలపరచండి ప్రభ. నీ కృపను వారితో ఉంచండి ప్రభ, నీ సమృద్ధిని వారితో ఉంచండి యేసయ్య. నీకు స్తోత్రములు 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 స్తోత్రం. తండ్రి 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 ఇంకా అనేక మంది వచ్చి ప్రభ తండ్రి 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 దీవెనలు పొందుకునే వారిగా తండ్రి తండ్రి మా సంఘాన్ని ఇంకా విస్తరింప చేయమని ప్రభ నీ పాదాలు పట్టుకొని వేడుకొంచున్నాను యేసయ్య. నీకు స్తోత్రములు ప్రభ, స్తోత్రములు తండ్రి. తండ్రి 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 ఏ అర్హత లేని ప్రభ నాకు ప్రభ నువ్వు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రభ నీకు స్తోత్రములు 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 ప్రభ. తండ్రి 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 మా కుటుంబాల్లో తండ్రి తండ్రి ఏ కుటుంబము ప్రభ నీ అందు తప్పిపోకుండా ప్రభ తండ్రి తండ్రి స్థిరమైన మనసు కలిగి ప్రభ స్థిరంగా ఉండే కృపను మా కుటుంబాలందరికీ దయచేయమని తండ్రి వేడుకొంచున్నాను ప్రభ. అలాగే ప్రభ యుద్ధాలు జరుగుతున్న దేశాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభ. తండ్రి 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 ఆ యుద్ధాలన్నిటిని ఆపివేయండి ప్రభ. ఆ దేశాల మధ్య శాంతి సమాధానాలను దయచేయండి ప్రభ. ఆ యుద్ధాల వల్ల మా దేశానికి ఏ నష్టము లేకుండా ప్రభ తండ్రి మా దేశం చుట్టూ నీ కంచె కాపుదల దయచేయండి ప్రభ. తండ్రి 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 పాలించే నాయకులకు ప్రభ తండ్రి మీ జ్ఞానాన్ని మీ తెలివిని తండ్రి తండ్రి మీరు దయచేయండి యేసయ్య. నీకు స్తోత్రములు 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 ప్రభ. అలాగే ప్రభ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభ. నీ జ్ఞానాన్ని దయచేయండి, నీ తెలివిని దయచేయండి, నీ బుద్ధిని దయచేయండి ప్రభ. చదివింది ఏది మర్చిపోకుండా ప్రభ గుర్తుంచుకోవటానికి కావలసిన జ్ఞాపక శక్తిని తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి ప్రభ. తండ్రి సహాయం దయచేయండి, నీ బలాన్ని దయచేయండి, నీ శక్తిని దయచేయండి ప్రభ. వారి చుట్టూ నీ కంచె కాపుదల దయచేయండి ప్రభ. ఎగ్జామ్ రాస్తుండగా ప్రభ నీవే వారికి సహాయంగా ఉండమని ప్రభ నీ పాదాలు పట్టుకొని వేడుకొంచున్నాను యేసయ్య. తండ్రి తండ్రి నీకు స్తోత్రములు 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 ప్రభ. ఈ రాత్రికాల సమయంలో ప్రభ తండ్రి 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 నీవిచ్చిన ఈ అవకాశానికే తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభ. తండ్రి తండ్రి చిన్ని ప్రార్థన యేసయ్య మహాపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆయన కృపగల దేవ సర్వశక్తిమంతుల సర్వాంతరం వేసే వందనాలు వందనాలకి స్తోత్రాలు 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 తండ్రి. గొప్ప దేవుడు గనుడ కృపగల దేవ సర్వశక్తిమంతులు వేసే వందనాలు వందనాలు తండ్రి. వేసే ఇచ్చిన ఈ అవకాశం బట్టి వందనాలు వందనాలకి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. గొప్ప దేవుడ పరిశుద్ధుడ పరిశుద్ధుడ వేసే ఆయన ఇజ్రాయేల్ దేవుడు అని సాకు దేవుడు అని యాకోబు దేవుని కృపగల దేవ సర్వశక్తిమంతులు వేసే నీకు కోట్లాది కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుని వేసే ఆయన వేసే
కృపగల దేవానికి స్తోత్రములు 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 స్థుతులు 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 నాయన యేసానికి వందనాలు 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 దేవనాయనేసే ఆయన గొప్ప దేవుడ గనుడ పరిశుద్ధునికి స్తోత్రములు 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 స్థుతులు స్థుతులు వందనాలు 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 వేసేయ ఆయన కృపగల దేవనేసే ఇచ్చిన అవకాశం బట్టి నీ కోట్లాది కృతజ్ఞత స్థుతులు చెల్లించుకున్న వేసేయ నీ ఇక్కడ ఈ మీటింగ్ లో ఏకవిచ్చిన ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశ్రయించదేవా ఆయన కృపగల దేవ సర్వశక్తి మంత్రులు వేసేయ అనేసి ఈ మీటింగ్ కండక్షన్ అమ్మగారు మన సంఘస్థులు ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి ఆశ్రయించదు పాస్టర్ గా మాథ్యూ అని వర్షాక వాళ్ళ కుమార్ని పేరు పేరు దీవించి ఆశ్రయించి కృపగా నిలబెట్టి దేవా అన్నయ్య గారి సేవలు ఇంకా కొనసాగి దేవ ముందు ముందు ఎన్నో దేవ ఎంతో సేవలు కొనసాగుకుంటుంది సేవ పరిచయం చేసుకుని భాగ్యం అన్నగారి దయచేదేవ అక్కగారిని దీవించాల్సిన కృప నిలబెట్టి దేవా ఇచ్చిన ముగ్గురు కుమారు బట్టి వందనములు దేవనేసి నేను కుమారులు దీవించాల్సిన కృప కాపుతులు దేవా నేను నిత్యం నీ కృపకాలు నడిపించబడుతున్న స్తోత్రం అమ్మగారిని దీవించాల్సిన కృపకాలు అమ్మగారు రాకపోకలతో దేవా అమ్మగారి దేవా సువార్తిని మీద ఇంకా దేవేస్తే తన జీవితాన్ని మీ కొరకు అంగీకరించారు దేవేస నీ కృప కాపుకలతో అమ్మగారిని దీవించాల్సిన దేవా అమ్మగారు ఇంకా గొప్పగా సేవకు వాడుకమడుతున్న స్తోత్రం వేసేనేసా అదేనేసా నీ కృపగల దేవనేసా స్టీఫెన్ అన్నగారిని దీవించాల్సిన కృపగత నడిపించే దేవుని కృపగత దేవా నేను మా దైవ సేవకులు ప్రతి ఒక్క కుమారుని పేరు పేరు దీవించి ఆశ్రయించదే మా సంఘాలు దీవించి ఆశ్రయించదేవా దేవనేస మా సంఘంలో ఎవరైతే ఏ ప్రార్థన అవసరం కొరకు నీకు ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన కూడా నజరైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రతి కుమారుడు కుమార్తె జీవితం నెరవేరులో భాగ్యం దయచేసి ప్రతి బిడ్డని పేరు పేరు దీవించి ఆశ్రయించదేవా ఎన్నో శ్రమలు ఎన్నో శోధనలు నడుస్తున్నది కానీ దేవ నేను విడవకుండా నీ కుమారులు దేవాయస నీ బిడ్డలు తండ్రి నీ మీద ఆధారపడి ఉన్నారు దేవస ప్రతి బిడ్డకి సహాయం చేతండి ప్రతి బిడ్డతో మాట్లాడదేవ ప్రతి బిడ్డని ముట్టు తండ్రి ప్రతి బిడ్డతో దేవని మాట్లాడదేవ నీకు ధైర్యం దయచేదేవ బలహీన సమయంలో దేవా మమ్మల్ని బలపరచమనేది మీరు సమస్తమును చేయగలుగుతాం మమ్మల్ని బలపరచుదేవా నీ కృపను అనుగ్రహించేదేవ నీ దైమ అనుగ్రహించుతండి వేసే గొప్ప దేవుడు కృపగల దేవ సర్వశక్తి మంత్రి వేసే వందనములు స్తోత్రములు వేసే దేవేస మా సంఘంలో ఎంతమంది అయితేనేసే ఉద్యోగుల ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఏసునామములో నేను గొప్ప ఉద్యోగులు తెచ్చిందని స్తోత్రం ఎంతమంది వేసే నిరాశతో నేను కునుగుపోతున్న ఉద్యోగం ఎంతో భారంతో ప్రార్థన చేస్తున్న మా సంఘంలో ప్రతి ఒక్కరు ఏసునామములో నేను ప్రార్థన ప్రతిఫలంగా రెండింతలు గొప్ప ఉద్యోగం చేసే స్తోత్రం దేవసేనేసా ఎవరైతే స్టడీస్ కోసం దేవ ఎగ్జామ్ రాసిన ప్రతి బిడ్డని పేరు పేరు దీవించాల్సిన దేవనేసా నేను ఎగ్జామ్ రాసిన ప్రతి బిడ్డ చుట్టూ మీ పరిశుద్ధాత్మ కృపని కాపుదల నుంచి దేవా చదువుకున్న ప్రతిది మైండ్ లో ఎగ్జామ్ సెంటర్ ప్రతి కుమార్తె చుట్టూ మీ అతి పరిశుద్ధాత్మ దేవదూతలు సజీరకంచి ఏసునామములో ఎగ్జామ్స్ మంచిగా రాసి రిజల్ట్స్ మంచిగా వచ్చే భాగ్యం తెచ్చిన కృపగల దేవ సర్వశక్తి మంత్రి వేసే వందనములు స్తోత్రములు వేసా నేనేసా ఎవరితో నేనేసా మా సంఘంలో తండ్రి వేసా ఏ అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తంలో ప్రతి బిడ్డకి స్వస్థతనేసా అని యెహోవాని స్వస్థపరిచే యెహోవాని స్వస్థించే దేవనైన యెహోవాని స్వస్థపరిచేసా కృపగల దేవ సర్వశక్తి మంత్రి వందనములు తండ్రి స్తోత్రములేసా నేనేసే లోకంలో ప్రతి బిడ్డని పేరు పేరు దీవించాల్సిన కృప నడిపించే దేవా ఎంతో మంది దేవ లోకానుసారం తిరుగుతున్న దేవ ఎంతో మంది లోకానుసారం ఎంతో నేను విలువలు ఆడిపోతున్నారు తండ్రి యేసును ప్రతి ఆత్మకి విడుదల పొంది యేసు రక్తంలో ప్రతి ఆత్మ స్వస్థ పొందుకుని దేవా నేను ప్రతి ఒక్క నీ బిడ్డని దగ్గర చేరుకుని భాగ్యం దయచేసా నేను లోకంలో దేవా ఎంతో మంది దేవా ఎన్నో యుద్ధాలు ఎంతో గందరగోళంగా ఉందేవా యేసునామములో ప్రపంచం మొత్తం శాంతిని దయచేదేవా సమాధానం ఉండే భాగ్యం దయచేదని కృపగా నీవే నడిపించేసేయా నేసే ఎంతమంది యవనస్తులు దేవ లోకానుసారంగా దేవ చాలా చెడు ఆటలు అవుతుందండి యేసును ప్రతి యవనస్తు ఒకటి విడుదల పొంది రక్షణ పొంది పరిశుద్ధ మందిని కదలొచ్చు దేవా నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యం తెచ్చి నిజమైన దేవుడు నీవని తెలుసుకుని సమాధానం బ్రతికి భాగ్యం తెచ్చే గొప్ప దేవుడు పరిశుద్ధుల వందనములు తండ్రి వేసా నేను కృపగల దేవ సర్వశక్తి మంత్రులు వేసే వందనములు దేవ లోకంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు దీవించి ఆశ్రయించి కృపగొద్దరు కాపాడదేవా నేను ఏ బిడ్డలు ఏ భారంతో ప్రార్థన చేసిన యేసునామములో ప్రతి బిడ్డకి నేనేసా ఆ కార్యం జరిపించదేవని కృపగొద్ద నడిపించదేవనేసా నేను గొప్ప దేవుడు పరిశుద్ధుల వందనం దయగల దేవ కృపగల దేవ వందనములు దేవనేసా నీకు స్తుతి స్తోత్రం అనేసా నేనేసా నేను గొప్ప దేవుడు పరిశుద్ధులైన స్తోత్రములు వందనములు వేసా నేను కృపగల దేవ సర్వశక్తి మంత్రులు వేసా లోకలు ఎంతమంది హాస్పిటల్ పాలన ప్రతి బిడ్డని యేసు రక్తంలో స్వస్థ పొందుకుందేవా ప్రతి బిడ్డని పరిశుద్ధ గొప్ప సాక్షి నిలబడే భాగ్యం తెచ్చే దేవనేసా ఎవరైతే గర్భఫలం లేకదే ఆన ఇబ్బంది పడిన దేవా నిరాశ చెందుడు యేసునామములో ప్రతి బిడ్డకి గర్భఫలం వచ్చేదేవా గొప్ప సాక్షిని పరిశుద్ధ మంది నిలబడే భాగ్యం తెచ్చే దేవనేసా నేను దేవుని కృపగల దేవ సర్వశక్తి మంత్రులు వేసే వందనాలు స్తోత్రములు వేసా నేను గొప్ప దేవుడు పరిశుద్ధుల వందనములు స్తోత్రమ సేవను దీవించి ఆశ్రయించదేవా నేనేసా స్వార్థం నేను సేవదాన్ని కృపదేవ నీవే నడిపించేదేవనేసా నేను మాకు చర్చ లేదు నేను యేసునామములో మాకు నేను హైదరాబాద్ సొంత చర్చ దయచేది నేను కృపగా నడిపించదేవనేసా నేను ఆ చర్చలో ప్రతి బిడ్డ నేను నడిపించదని స్తుతించి మనస్ఫూర్తిగా దేవనేసా నేను సంతోషం నేను ఆరాధించే భాగ్యం దయచేది నేను ఒక మెట్టు దేవా నేను ఒక్కొక్క మెట్టు మా చర్చ కట్టుకుని మాకు భాగ్యం దయచేసి మాకు మా మందిరం గురించి ప్రార్థిస్తున్నా వేసి మాకు మందిరం లేదు దేవా నీ కృపగా మాకు సొంత మందిరం దయచేదేవని హైదరాబాద్ దేవా నీకు సమస్తము సాధ్యం నీకు అసాధ్యమని ఏది లేదన్న నీకు సమస్తము సాధ్యం దేవ గొప్ప దేవుడు పరిశుద్ధుడేసయ్యా మా
మాకు ఒకసారి ఒక మందిరం దయచే మందిరం అడుగుతుంది అనేసి అడిగిన వారికి ఏది అక్కర లేకుండా ప్రతిదీ సమృద్ధికి ఇచ్చే దేవుడు వేస్తే నువ్వు గొప్ప దేవుడు పరిశుద్ధులేసా మా మందిరం కూడా ప్రార్థిస్తుంది. మాకు గొప్ప మందిరం దయచేది. ఆ మందిరం సంతోషం నేను స్తుతించి ఆరించే భాగ్యం దయచే గొప్ప దేవుడు పరిశుద్ధుల వందనము తండ్రి స్తోత్రములు వేసా. నేను వందనములు తండ్రి వేసా. నేను కృపగల దేవ సర్వశక్తి మంతులు వేసా. నేను స్తుతులు స్తోత్రములు వందనములు గొప్ప దేవుడు పరిశుద్ధుల తిరియక దేవ వందనములు దేవనేసా. నేనేసా స్తోత్రములు స్తుతులు వందనములు తండ్రి వేసా. నేను గొప్ప దేవుడు పరిశుద్ధుల కృపగల దేవ దయగల దేవనేసా. వందనములు వేసా. మా సంఘంలో ఎవరస్తున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు దీవించి ఆశ్రయించదేవా. మా సంఘంలో ఇంకా దేవా ఎంతో మంది ఆత్మ రక్షింపడి మా సంఘంలో చేరి భాగ్యము తెచ్చేనేస్తే మా చిన్న సంఘం పెద్ద సంఘం భాగ్యము తెచ్చేదేవా. మా సంఘము దేవా ఆత్మ సత్తుని స్తుతించి ఆరాధించే భాగ్యం తెచ్చి మాకు నా సంఘంలో ప్రతి బిడ్డని పేరు దీవించి ఆశ్రయించి నీ కృపగా నడిపించదేవసా. నేనేసా నీ కృపగా చిన్ని ప్రార్థన నా తండ్రి నా నేస్తుక్రీస్తుని పాదాలు చెంచుకుని సమస్త మహిమ ఘనత నీకు ప్రభావములు నీకే చెల్లించుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ చర్చ్. ఒక చిన్న పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఆరాధన నీవే దేవం, ఆనందము నీవే కావం. ఆరాధన నీవే దేవం, ఆనందము నీవే కావం. నా పాటలో పల్లవి ఆశలా జల్లువి నీవేగా నా యేసయ్యా. నా పాటలు పల్లవి ఆశలా జల్లువి నీవేగా నా యేసయ్యా. ఆరాధన నీకే దేవా. ఆత్మీయ పోరాటంలో ఎదురయ్యే ఒడిదుడుకులలో, ఆత్మీయ పోరాటంలో ఎదురయ్యే ఒడిదుడుకులలో ఎడబాయలేదు క్షణమైన నీవు. ఏ వేళనైనా నన్ను మరచిపోవు. ఎడబాయలేదు క్షణమైన నీవు. ఏ వేళనైనా నన్ను మరచిపోవు. నా పాటలో పల్లవి ఆశలా జల్లువి నీవేగా నా యేసయ్యా. ఆరాధన నీకే దేవా. నా కనుల కన్నీరు తుడిచి నీ ప్రేమ కౌగిట చేర్చి. నా కనుల కన్నీరు తుడిచి నీ ప్రేమ కౌగిట చేర్చి. అపురూపమైన అనుభవము చూపి నన్నాదరించిన నా యేసయ్యా. అపురూపమైన అనుభవము చూపి నన్నాదరించిన నా యేసయ్యా. నా పాటలో పల్లవి ఆశలా జల్లువి నీవేగా నా యేసయ్యా. నా పాటలో పల్లవి ఆశలా జల్లువి నీవేగా నా యేసయ్యా. ఆరాధన నీకే దేవా. నాలోన నన్ను తొలగించి నీ వశములో నన్ను నిలిపి. నాలోన నన్ను తొలగించి నీ వశములో నన్ను నిలిపి. నాలోన చేరి నా హృదయమేలి. నాలోన చేరి నా హృదయమేలి నన్ను వాడుకొనుము నా యేసయ్యా. నాలోన చేరి నా హృదయమేలి నన్ను వాడుకొనుము నా యేసయ్యా. నా పాటలో పల్లవి ఆశలా జల్లువి నీవేగా నా యేసయ్యా.
నా పాటలో పల్లవి ఆశలా జల్లువి నీవేగా నా యేసయ్యా. ఆరాధనా నీకే దేవా, ఆనందము నీవే కావా. ఆరాధనా నీకే దేవా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇంకెవరైనా పాట పాడండి. ఆ, హల్లెలూయా. హల్లెలూయా. సుడిగాలైనను అనే పాట పాడి దేవుని నామమున మహిమ పడతాం. సుడిగాలైనను నిశ్చలముగా చేసేదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగా చేసేదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడిచిన కాలము నాతోనున్నావు, నీడు నా తోడు నడుచుచున్నావు, సదా నాతోనే ఉంటావు. ఎగసిపడి తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము, ఎదురు పడే అలలన్నైనా అవి నీ క్రిందనే, ఎగసిపడి తుఫానుల్లో నీవు ఆశ్రయ దుర్గము, ఎదురు పడు అలలన్నైనా అవి నీ పాద క్రిందనే. వ్యాధి నన్ను చుట్టిన లెమ్మని సెలవిచ్చెదవు, యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. వ్యాధి నన్ను చుట్టిన లెమ్మని సెలవిచ్చెదవు, యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. గడిచిన కాలము నాతోనున్నావు, నీడు నా తోడు నడుచుచున్నావు, సదా నాతోనే ఉంటావు. నీవే ఆశ్రయ దుర్గము, ఎదురు పడే అలలన్నైనా అవి నీ పాదమూల క్రిందనే. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు, నీవే నా బలం,
నీవే నా నమ్మకం సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు నీవే నా బలం నీవే నా నమ్మకం గడచిన కాలము నాతోనున్నావు నీడు నా తోడు నడుచుచున్నావు సదా నాతోనే ఉంటావు ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము ఎదురుపడే అలలన్నైనా అవి నీ పాదమూల క్రిందనే ఓ వ్యాధి నీ శిరస్సు వంగనే నాపై నీ అధికారం చెల్లదే రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు. అందరం కలిసి మాటలను చెప్దామా? ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే నాపై నీ అధికారం చెల్లదే రూపింపబడిన ఈ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము ఎదురుపడే అలలన్నైనా అవి నీ పాదమూల క్రిందనే సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు నీవే నా బలం నీవే నా నమ్మకం సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు నీవే నా బలం నీవే నా నమ్మకం గడచిన కాలము నాతోనున్నావు నీడు నా తోడు నడుచుచున్నావు సదా నాతోనే ఉంటావు ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము ఎదురుపడే అలలన్నైనా అవి నీ పాదమూల క్రిందనే ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము ఎదురుపడే అలలన్నైనా అవి నీ పాదమూల క్రిందనే. హల్లెలూయా. ఇప్పుడు మన మధ్యలో ఉన్న బ్రదర్ చక్రవర్తి మనకి వాక్యోపదేశంలో నడిపిస్తారు. సో లెట్ us all with our open hearts invite the Holy Spirit and the Holy Word. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి.
దేవుని గొప్పతనం బట్టి నాకు ఈ వాక్యం ఈరోజు చెప్పడానికి ఇచ్చిన ప్రేరణను బట్టి దేవునికి స్తోత్రములు. అలాగే దైవజనులకి ఈ అవకాశం ఇచ్చినందుకు ఎన్నో వందనాలు. అయితే ఫస్ట్ ముందుగా ఈ వాక్యం చెప్పడానికి దేవుడు నాతో మాట్లాడిన విధానానికి నాకు ఇచ్చిన తలంపులకి దేవునికి ఎంతో స్తుతులు. అలాగే అవి మీతో షేర్ చేసుకోవడం నాకు ఎంతో ఆనందకరంగా అనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే నేను ఇలా వాక్యం చెప్పాలి అని అనుకున్నప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు, మనందరికీ తెలిసిన విషయమే, కానీ ఇది ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుంటే బాగుంటుందని చెప్పి దేవుడు నాకు ఈ తలంపులు ఇచ్చాడు. అది ఏంటంటే దేవుని యొక్క డివినిటీ, దేవుని యొక్క హోలీనెస్ అండ్ దేవుని యొక్క ప్లాన్. అసలు దేవుడు ఏమనుకున్నాడు మన గురించి? మన గురించి అనగా మనము 2 విషయాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే దేవుని బిడ్డలు ఒకరు, ఇంకోటి అన్యజనులు ఒకరు. అన్యజనులు అనగా ఇప్పుడు మనం అనుకునేది, నా అండర్స్టాండింగ్ ప్రకారము, ఎవరైతే దేవుని నమ్మలేదో వాళ్ళ గురించి, ఎవరైతే దేవుని నమ్ముకున్నారో వాళ్ళ గురించి. అయితే దేవుని గొప్పతనము, దేవుని డివినిటీ గురించి మనకు తెలిసిందే, దేవుని హోలీనెస్ గురించి మనకు తెలిసిందే. బట్ దేవుని ప్లాన్ ఎంత అమోఘమైందంటే, అంటే ఒక ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం మనందరికీ తెలుసు. ఏదైనా ఒక ప్లాన్ అనుకున్నాము అంటే దానికి ఎన్ని రకాలుగా అది జరగాలి, మనం అనుకున్నట్టు జరగాలి అని అంటే దానికి ఎన్నో సమస్యలు, ఎన్నో విధమైన పరీక్షలు, ఎంతో ఆలోచించి మనము ఒక ప్లాన్ వేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. స్టేజ్కి మనకి ఎన్నో ఇబ్బందులు ఎదురుపడుతూ ఉంటాము. అలాంటి విషయంలో మరి గాడ్స్ ప్లాన్ ఎంత మహనీయంగా ఆలోచించాడు. ఆయన ఎంత మహనీయంగా మన గురించి ఆయనకి ఇష్టమైన మనల్ని రక్షించడానికి ఆయన ఎంత ప్లాన్ వేసాడు, ఎన్ని విధాలుగా ఆయన ఎంత నిరీక్షణ ఉంది ఆయన దగ్గర. ఇవన్నీ ఆలోచిస్తే ముఖ్యంగా నాకు కనబడేవి 4 విషయాలని. అవి ఏంటి అని అంటే, దేవునికి మన మీద ఉన్న ప్రేమ. ఏదైనా కానీ మూలము దేవునికి మన మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన కృప, మన మీద చూపించే కృప ప్రేమను బట్టి వచ్చి. కానీ అలాగే దేవుడుకి ఉన్న ఒక విశిష్టమైనది ఏంటంటే సత్యం. ఆయన ఎంత సత్యమైనడు అంటే ఆ సత్యంని ఒక లాగా క్రియేట్ చేసి మనందరికీ ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పి మనకి బైబిల్లో పలు విషయాల్లో ఆయన మనకి చెప్పడం జరిగింది. అలాగే నిరీక్షణ, దేనికైనా కానీ నిరీక్షణ ఎంత ఉండాలో ఆయనే మనకి, ఆయన మించిన గొప్ప ఎగ్జాంపుల్ ఇంకెవరు ఇవ్వలేరు. 2000 సంవత్సరాలు ప్రభు యేసు భూమి మీదకి రావడానికి నిరీక్షణ, ఆ తర్వాత మళ్ళీ మనం రాకడి కోసం ఈరోజు మనం నిరీక్షిస్తున్నాము. సో ఇవన్నీ కూడా, ఈ 4 విషయాలు ఎంత మూలమైనవో దేవుడు మనకి చెప్పగానే చెప్తున్నాడు. ఆయన చూపించే ప్రేమను బట్టి, కృపను బట్టి, నీతి కానీ సత్యం కానీ. అయితే ఇందులో 2 విషయాలు ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే మొదటి 2, ప్రేమ కృప ఏదైతే ఉందో, దీన్ని బట్టి వచ్చేవి ఏంటి అని అంటే గాడ్స్ ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్. అంటే ఆయన ప్రేమను బట్టి, కృపను బట్టి ఏమిస్తున్నాడంటే మనకి, మనం ఏదైనా అడిగితే అది ఇస్తాను అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఆయన ప్రేమను బట్టి, కృపను బట్టి మనకున్న శ్రమలను తీసివేయడం కానీ, మనకున్న బాధలు తీసివేయడం కానీ, క్షణక్షణం మనం రక్షించడం కానీ, అపాయకారం తీయడం కానీ, ఇటువంటి ఏదైనా కానీ ఆయన ప్రేమను బట్టి, కృపను బట్టి మనం అడిగింది ఇవ్వడము ఆయన ఎన్నో విషయాల్లో, ఎన్నో సందర్భాల్లో, ఎన్నో ప్రవక్తల దగ్గర ఆయన నిరూపించాడు. అది ఒక విధంగా ఉంటే, ఇంకొకటి ఆయన నిలబెట్టుకున్నది నీతి సత్యం. అది ఏంటంటే ఆయన ఎటువంటి వాడు, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన్ని కూర్చి మనం ఎలా ఉండాలి, మనం యేసు ప్రభు ఎలా తండ్రికి ఒబీడియంట్ గా ఉన్నాడు, ఎలా ఆయన అనుకున్న ప్రణాళికలను ఎలా నెరవేర్చాడు, ఎలా సాతాను మీద జయం జయించాడు, ఎలా మరణం జయించాడు, ఇవన్నీ కూడా గాడ్స్ ఆయనకున్న ప్రణాళికలో ఆయన్ని ఫుల్ఫిల్మెంట్ చేయడము ఎలాగో ఆయన మనకి హిస్టరీలో
చూపించాడు. సో ఈ 4 అంశాలు నాకు చాలా మహనీయంగా మనం ఎలా ఉండాలి, ఏంటి, ఆయన ఏంటి అనేది క్లుప్తంగా ఆయన గురించి మనకి చాలా క్లారిటీగా చెప్పాడని చెప్పి అనిపించింది. సో ఇప్పుడు కొన్ని విషయాలు చూసుకుంటే యేసు ప్రభువుని యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ యేసు ప్రభువుని భూమి మీదకి పంపించడం, కానీ పంపించడం ఎలా పంపించాడు? ఆయన ఏదో రాజుగా, ఏదో గొప్ప శక్తివంతుడిగా పంపించకుండా ఆయన ఒక సాధారణ అన్యుల కోసము ఎలా అయితే ఉంటారో అలాగా భూమి మీదకి పంపించి, భూమి మీద రాజుగా ఎలా ఉంటారో అలా కాకుండా పరలోకపు రాజు ఎలా ఉంటారో ఆయన మనకి చూపించారు. అంటే మనము ఈ రోజు కాలంలో మనం చూస్తాం, ఈ రోజు కాలంలో కాదు, ఎప్పుడైనా కానీ చూస్తే మనుషులు భూమి ఎర్త్ రిలేటెడ్ థింగ్స్ కి చాలా అటాచ్డ్ అయిపోయి ఉంటాం. మనం ఆ అటాచ్మెంట్ లేకుండా ఎలా బతకాలి, స్పిరిచువల్ గా ఎలా బతకాలి, మనం పరలోక రాజ్యంకి బట్టి ఎలా ఉండాలి, యాజ్ పర్ గాడ్స్ ప్లాన్ ఎలా ఉండాలి అనేది నిరూపించడానికి ప్రభు యేసుని భూమి మీదకి పంపి అలా జీవించడం కూడా చూపించి మనం ఇలా జీవించాలి అని చెప్పి మనకు ఒక మార్గదర్శకులుగా ఆయన పెట్టాడు. సో ఇవన్నీ చూసుకుంటే మనకి గైడెన్స్ ఇవ్వడంలోను, మనకి దారి చూపించడంలో ఇవన్నీ పార్ట్ ఆఫ్ ప్లాన్. ఒక ప్లాన్ అంటే ఏదో ఒక యుద్ధం జరిపించేసి సింపుల్ గా అవగొట్టేయడము, ఎత్తుకి పై ఎత్తి చేయడము అనేది కాకుండా ప్రతి విషయంలోనూ, ప్రతి దగ్గర, ప్రతి ఒక్కటి ఆయన ఏంటో నిరూపించుకోవడానికి, ఆయన ఏంటో చెప్పడానికి, తెలియచేయడానికి, ఆయన ప్రేమ ఎంతనో, ఆయన కృప ఎంతనో, ఆయన నీతి ఏంటి, ఆయన ఎంత పరిశుద్ధుడో ఇవన్నీ చెప్పడానికి మనకి ఆయన డే బై డే, స్టెప్ బై స్టెప్, ఒకదాని తర్వాత ఒకటి మనకి తెలియపరుస్తా ఉన్నాడు బైబిల్ ద్వారా. సో మనం చూసుకుంటే ఇప్పుడు ప్రభు యేసు మనలాంటి పాపము, ఆదాం ద్వారా ఏదైతే పాపం వచ్చిందో దాన్ని ఎత్తివేయడానికి ప్రభు యేసుని ఏ రకంగా పంపించాడు? ఒక రాజుగా అట్లా పంపించి ఆయన సిలువను ఎక్కించి, సిలువలో మన పాపముల కొరకు, మనందరి పాపముల కొరకు ఆయనను అర్పించడము, ఇట్ ఆల్ బిగ్ ప్లాన్. ఇది అంతా ఈజీగా అయ్యేది కాదు. ఇది మనుషులతోటి ఎన్నటికీ కాదు, ఎంత గొప్పవాడైనా ఎవరితోటి కాదు ఇది. ఈవెన్ మీరు చూస్తే సాతానికైనా కానీ ఇదంతా నాకు తెలిసి తెలియకుండా ఉండొచ్చు. ఇంత పెద్ద ప్లాన్ సాతాను ఎంత బైబిల్ తెలిసినా కానీ, ఎంత దేవుడు తెలిసినా కానీ, ఈవెన్ సాతానికి కూడా తెలియకుండా అంత మహనీయంగా ఆయన ఆలోచించి మనందరి కోసము, మనందరం రక్షణ పడాలని చెప్పి, రక్షణ కోసము ఆయన ఆ రకంగా ప్లాన్ చేసిందని చెప్పి మనకి, నాకైతే బైబిల్ చదవంగా నాకు అదే అనిపిస్తా ఉంటుంది. ఇప్పుడు మూలం, మనందరి మూల్యం ఏంటి అనేది, మనందరం ఎంత వాల్యూ అన్నాం అనేది ప్రభు యేసు పడ్డ శ్రమల్ని బట్టి, ప్రభు యేసు పడ్డ శిక్షను బట్టి మనకు అర్థం చేసుకోవడానికి చాలా క్లుప్తంగా, చాలా ఈజీగా చెప్పాలి అంటే, ఆయన చనిపోయేటప్పటికి ఆయన ఒక మాంసపు ముద్దలాగా తయారయ్యాడని చెప్తారు. అంటే మన పాపాలు ఎంత సివియర్ గా ఉన్నాయి అనేది మనకి ఈజీగా తెలుస్తూ ఉంటుంది. అయితే దీంట్లో గలేషియన్స్ 4:29 అనే వర్స్ ఉంది, చదువుతాను. 29. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగూ హింస పెట్టును, ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారుడితో పాటు వారసుడై ఉండడు. సో ఇక్కడ మనం చూస్తే ఏదైతే సిన్ ఏదైతే ఉందో బాడీలో ఎలా వచ్చిందో ఆదాం ద్వారా, దాన్ని తీసేయడానికి స్పిరిచువల్ గా పరిశుద్ధాత్మ ద్వారా తీసేయడానికి ఆయన ఎంతో గొప్ప ప్రయాసపడి ఒక ప్లాన్ తయారు చేశాడు. అది మనం క్లియర్ గా ఈ వాక్యంలో మనం చూడగలము. సో స్పిరిట్ ఆల్వేస్ విన్స్ ఓవర్ బాడీ అనేది ఎంత క్లియర్ గా చూపించాడో ఇక్కడ ఈ వాక్యంలో మనకి తెలుసుకోగలుగుతుంది. సో
మనకు కావాల్సింది ఏంటి అనేది కూడా ఇక్కడ దేవుడు మనకి చూపించాడు. మనం ఏ విధంగా ఉండాలి, స్పిరిచువల్ గా మనం ఎలా ఉండాలి, బాడీని ఎట్లా మనం విసర్జించాలి అనేది దేవుడు మనకి ఇక్కడ చెప్తున్నాడు. అలాగే ఇంకొక వాక్యం చూసుకుందాం. రోమన్స్ 8:3-4 వర్సెస్. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరకారముతో పంపి ఆయన శరీరం నందు పాపమునకు శిక్ష విధించెను. సో చూస్తే మనము అంటే ఈవెన్ మనలాంటి ఓన్లీ ఇజ్రాయెల్ ప్రజలు కాకుండా నమ్మిన వారిని ఎలా రక్షించాలి అనేది కూడా ఆయన ప్లాన్ చేసి ఆయనకు ఒక్కగానొక్క కుమారుడైన ప్రభు యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించి ఈ రకంగా ఆయన రక్షణ అందరికీ ఇవ్వాలి అని చెప్పి ఆయన ఆ రకంగా ప్లాన్ చేసి మరి ఇంప్లిమెంట్ చేసినట్టు మనకి ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది. అంటే మనము బాడీకి లోను కాకుండా బాడీ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో వాంఛలు కానీ ఏవైనా కానీ అవి వాటికి లోబడకుండా మనము దేవుని ఆత్మకు, పరిశుద్ధాత్మకు మనం లోబడి జీవించాలి అని చెప్పి ఆయన ఇదంతా ఒక ప్లాన్ చేసి మరి ఆయన చూపించాడు. సో మనకి రకరకాలైన లోకవాంఛలు అనగానే మనం చేసే పాపాలు రకరకాలైనవి ఉంటాయి. ఒకసారి మనం అవి ఏంటో చూద్దాం. గలేషియన్స్ 5:19-21. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమిత్తములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన పాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. సో మనం ఈ వాక్యంలో చూసుకుంటే అసలు దేవుని దగ్గర ఉన్న వెపన్స్ అని డెవిల్ దగ్గర ఉన్న వెపన్స్ చూసుకుంటే డెవిల్ దగ్గర వెపన్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇందులో మనము దినచర్యలో మనం చూసుకుంటే డెవిల్ యూజ్ చేయడానికి ఇన్ని రకమైన వెపన్స్ ఉండగా మనము పడిపోవడానికి ఒక్క క్షణం చాలు. పాపంలో పడిపోవడానికి మనకు ఒక్క క్షణము ఇందులో ఏ ఒక్కటి చేసినా కానీ మనం పాపంలో పడిపోతాం. సో ఎంతటి అంటే ఒక పాపము అనేది పాపంలో పడిపోవడానికి ఎన్ని విధాలుగా సాతాను మనల్ని ప్రయత్నించచ్చో ఇక్కడ క్లియర్ గా మనకి చూపిస్తున్నాడు దేవుడు. సో ఇవన్నీ వ్యతిరేకమైనవి, దేవునికి వ్యతిరేకమైనవి. కానీ మనం వీటిని ఎదిరించాలి అని అంటే మనము గెలేషియన్స్ 5:22లో దేవుని మార్గము, దేవునికి ఇష్టమైనవి ఏంటో చెప్పాడు. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమేదియు లేదు. క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిల్వ వేసి ఉన్నారు. సో మనకి బాడీ ద్వారా వచ్చే సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పారండి. అలాగే స్పిరిట్ ద్వారా వచ్చే గ్లోరీ ఏవైతే ఉందో, క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, దేవునికి ఇష్టమైన క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి ఇక్కడ వాక్యంలో క్లియర్ గా చెప్పబడింది. అయితే ఈ మనము మన క్రియల ద్వారా చేసేవైనా కానీ లేదా మన ఆలోచనలు బట్టి చేసే పాపములు ఏదైనా కానీ, ఎటువంటి పాపమైనా కానీ దేవుడు దానికి పరిహారము ఆయన సిలువను ఎత్తబడడం ద్వారా వచ్చింది. సిలువను ఎత్తబడి ద్వారా ఆయన ఎన్ని రకాలుగా ఆయన హింసించారో, ఎన్ని రకాలుగా ఆయన బాధపడ్డారో చూసుకుంటే ఆయన్ని కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ మేకు వేయడము, ఆ రక్తము ప్రవహించడము, చివరికి ఆయన్ని
ఎముకల్లో ఆయన్ని పక్కలో బలెంతో పొడిచినప్పుడు రక్తం రాకుండా నీరు కారడము, ఆ రకంగా చూసుకుంటే ఎంత మనోవేదన, మన పాపంకి ఎంత భారము ఆయన భరించాడో ఆలోచిస్తేనే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఆయన మన కోసం ఇవన్నీ చేశాడు, మన రక్షణ ఇవ్వడం కోసం, మనకి రక్షణ ఇవ్వడం కోసం ఇవన్నీ చేశాడు. అది సంతోషకరమైన విషయం అయినప్పటికీ మన పాపము చూస్తే, చూస్తే ఎంత ఘోరంగా ఉందంటే, అదే మనము పాత మోజెస్ లా ప్రకారం చూసుకుంటే ఇవన్నీ మనము వీటికి పరిహారం ఇచ్చుకోగలమా అంటే మనం ఎప్పటికీ ఇచ్చుకోలేము. కానీ గాడ్స్ ప్లాన్ ప్రకారము ఆయన నీతిమంతుడు కాబట్టి ఎటువంటి పాపము చేయని యేసు ప్రభువుని శిలువమైన మరణం చేయించి రక్షణను మనకి ఇప్పించడం వల్ల ఇవన్నీ కూడా మనము జయించగలం. కానీ మనకంతటిగా మనము పాప పరిహారం ఇవ్వాలంటే మనతోటి అయ్యేది కాదని చెప్పి ఈ వాక్యం ద్వారా మనకి తెలుసుకోవచ్చు. అలాగే ఒకసారి మనము ఎఫిషియన్స్ 2:3-4 చూసుకుంటే ఒకసారి చదువు. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు పడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. అదండి, ఇప్పుడు మన జనరేషన్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎండింగ్ ఎత్తపడే వరకు ఆయన అందరూ రక్షింపబడేటట్టు ఆయన ప్లాన్ లో అందరినీ ఇంక్లూడ్ చేసి అందరినీ ఎత్తబడేటట్టు అవకాశం అందరికీ ఇవ్వడానికి ఆయన ఈ రకంగా యేసు ప్రభువుని భూమి మీదకి పంపించి సిలువ వేయబడ్డాడు అని చెప్పి ఆయన ప్లాన్ లో పార్ట్ చేశాడు. కానీ మనము ఈరోజు చూస్తే ఎన్నో రకాలైన దూషణలు, ఎన్నో రకాలైన ఇబ్బందులు, ఎన్నో రకాలైన శ్రమలు సాతాను ద్వారా, ఇతరుల మనుషుల ద్వారా, అన్యుల ద్వారా, ఎవరైతే విశ్వసించారో వాళ్ళ ద్వారా ఎన్నో రకాలుగా మనము ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎన్నో రకాలుగా మనల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు, ఎన్నో విధాలుగా పడిపోవడానికి, పాపంలో పడిపోవడానికి. కానీ ఆ ట్రాప్ నంతా మనము విడిచి పోవాలి. అంటే ఆ ట్రాప్ లో పడిపోకుండా ఉండాలి. ఆ ట్రాప్ లో పడిపోకుండా ఉండాలి అని అంటే మనకి తెలిసింది, చేయవలసింది చాలా సింపుల్ అండి. అంటే అది యేసు ప్రభు చూపించాడు కూడా, ఆయన జీవిత కాలం అంతా కూడా ఆయన చూపించాడు. ఏంటి అని అంటే, ఒకటి, తండ్రి చెప్పిన మాటకి, తండ్రి చెప్పిన ఆలోచనలకి ఆయన డివినిటీ, ఆయన అంటే మనము మామూలుగా మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తే, ఒక ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఒక మనిషి ఉద్యోగ రీత్యా లేదా ఇల్లు మారాలన్నా కానీ అనేక రీత్యా ఏదైనా ఒక ప్లేస్ నుంచి, మనం ఉన్న స్థలాన్ని నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే మన కంఫర్ట్స్ అన్ని వదులుకొని వెళ్తున్నట్టు ఫీల్ అయిపోతుంది. మనము ఎంతో బాధతోటి అరే ఇది ఎట్లాగా అది ఎట్లాగా అని చెప్పి ఆలోచించుకుంటుంటాం. కానీ దేవుడు దైవత్వాన్ని వదులుకొని మన మనిషి కింద రావడం అంటే ఆయన ప్రేమ, ఆయన కృప ఎంత మహనీయమైందో ఆయన ఈ యాక్షన్స్ ద్వారా చూపించాడు మనతో. అలాగే ఆయన పడ్డ శ్రమలు, అలాగే ఆయన జీవిత కాలంలో ఆయన ఉన్నన్ని రోజులు ఆయన మనల్ని గైడ్ చేయడం కానీ, ఆయన పరలోక తండ్రికి ఒబే చేశాడు. అలాగే యవ్వనంలో పరిచర్య స్టార్ట్ చేయకముందు తల్లిదండ్రులకి ఒబే చేశాడు. అలాగే పరిచర్య చేసిన తర్వాత మనుషుల కోసము, మనుషులు ఎలా ఉండాలో, అలాగే ఎలా వాళ్ళు నడుచుకోవాలో, అలాగే సిలువ ఎక్కిన తర్వాత కూడా ఎలా వారికి పాప పరిహారం జరగాలో, అవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారము
దేవుడు ఏదైతే ప్లాన్ ఇచ్చాడో ఆ ప్లాన్ ప్రకారం ఆయన ఒబే చేస్తూ ఆయన తగ్గించుకొని మనుషులకు అప్పగించుకొని ఆయన సిలువెక్కి మన కోసము బలి అర్పణ చేశాడు. సో చూస్తే మనము దేవుని మార్గంలో నడవడానికి ఒకే ఒక క్వాలిటీ నాకు అనిపిస్తుంది ఉంటే చాలని చెప్పి. చాలా కష్టమైంది అయినా కానీ మనకి జయం కావాలి అని అంటే, విజయం కావాలి అని అనుకుంటే, ఈ శారీరకమైన బంధన నుంచి, సిన్స్ నుంచి విడుదల చేసుకోవాలి అని అంటే మనకు కావాల్సింది ఒబీడియన్స్. దేవుని చిత్తంకి ఒబీడియన్స్ ఉంటే మనము మనకు కావాల్సిన క్వాలిటీస్ అని, దేవుడు మనలో కావాల్సిన క్వాలిటీస్ అన్ని వస్తాయని చెప్పి యేసు ప్రభు జీవిత చరిత్రలో మనం చూసుకోగలం. డిసొబీడియన్స్ ఉంటే ఎలా పాపంలో పడిపోయి మనం ఎలా నష్టపోతామో మనందరికీ చాలా, అంటే మన జీవితంలో చాలా విధాలుగా మనము చూసుంటాము, చాలా సార్లు పడిపోయి లేచి ఉంటాం కాబట్టి మనకు తెలుసు. అలాగే ఒబీడియన్స్ ఉండడం వల్ల మనం ఎన్ని మేలులు ఆయన దగ్గర నుంచి పొందామో అది కూడా మనకు తెలుసు. ఎప్పుడెప్పుడైతే పడిపోతూ ఉన్నామో దేవుడు ఎక్కడో మనల్ని విడిచిపెట్టక మనల్ని పట్టుకొని మళ్ళీ మనల్ని ఆయన రక్షణ మార్గంలోకి తెప్పించడానికి ఆయన మనకి ఎప్పుడు సహాయకరంగానే ఎప్పుడు మనల్ని గైడ్ చేస్తూనే ఉన్నాడు. బైబిల్ ద్వారా, వాక్యం ద్వారా, పరిచర్య ద్వారా, మనము సంఘం ద్వారా అనేక రకాలుగా ఆయన మనతో మాట్లాడి ఆయన మార్గంలోకి మనకి రక్షణ ఇవ్వాలని చెప్పి ఆయన చాలా విధాలుగా ఆయన మనల్ని మళ్ళీ రక్షణ మార్గంలోకి మలుస్తానే ఉన్నాడు. సో మనం చూసుకుంటే నేను చాలా మటుకు మాథ్యూ గారు చెప్పే బోధనల్లో ఎప్పుడు ఆయన చెప్పేది ఇదే, మనం సరెండర్ యువర్ సెల్ఫ్, దేవునికి, దేవుని వాక్యానికి మనం సరెండర్ అయిపోవాలని చెప్పి ఆయన చెప్పారు. అలాగే దానివల్ల మనకు వచ్చే శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ఏదైతే ఉంటుందో, ఎలాగైతే ఉంటుందో నాకు అమ్మగారిని చూసినప్పుడల్లా అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే చాలా ఎనర్జెటిక్ గా ఉండి మనం దేవుని బలంని గ్రహిస్తే ఎలా ఉంటాము అనేది మనకి ప్రత్యక్షంగా, ఎలా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ, ఎన్ని ఏమంటారు దాన్ని, అప్ అండ్ డౌన్స్ వచ్చినా కానీ దాన్ని ఎలా నిలబెట్టుకున్నారు, అది అంతా ఎలా సాధ్యమైంది, దేవుడు ఎలా కార్యం జరిపించారని చెప్పి అమ్మగారి మాటల్లో నాకు చాలా బాగా అర్థమవుతుంది. సో మొదటి మెట్లు దేవుడి ఒబీడియన్స్ ద్వారా మనకి ఇచ్చేది దేవుని శక్తి కాబట్టి, దేవుని బలం, పరిశుద్ధాత్మ శక్తి కాబట్టి అది ఎప్పుడు మనతో తోడయండి ఈ బాడీ సిన్స్ దగ్గర నుంచి మనకు విముక్తి కల్పించి హోలీ స్పిరిట్ లో ఉన్న గ్లోరీ మనకు సొంతం అవ్వాలని చెప్పి ఈ వాక్యం ద్వారా నేను ఆ దేవుని ప్రార్థించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు దైవజనులకి చాలా థ్యాంక్స్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. చాలా మంచి మాటలు. దేవుని ప్రేమ ద్వారా మనము దూరస్తులుగా ఉన్న మనము మొదటి అబ్రహాం ద్వారా ఏ విధంగా దూరంగా అయ్యామో మళ్ళా దేవుని ప్రేమని ఏ విధంగా మనం పొందుకున్నామో నిజంగా చాలా మంచి మాట. అన్నిటికన్నా విలువైంది. అందుకని మొదటి కొరింథీ 13వ అధ్యాయంలో ఒక మాట, పదమూడవ వచనము, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిల్చును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. హల్లెలూయా. అన్నిటికన్నా శ్రేష్టమైనది ప్రేమ. నిజంగా ఆయన ప్రేమని అనుభూతి పొందితే మనం నిజంగా ఆయన మన గురించి ఆయన ఎంత ప్లానింగ్ గా, ఎంత ప్రిపేర్డ్ గా, ఎంత సిస్టమాటిక్ గా ఒక దూరంగా ఉన్న వ్యక్తుల్ని దేవుడు సమీపస్తులుగా మార్చడానికి
ఆయన ఆయన గొప్ప ప్రేమ ద్వారా అనేకులు ఆయన గొప్ప ప్రేమ ద్వారా దేవునికి సమీపస్తులుగా అయ్యారు. చాలా ముఖ్యమైన విషయాల్ని ఇవి చాలా లోతైన విషయాలు, కానీ చాలా ఈజీగా తీసేసుకుంటాం, చాలా గ్రాంటెడ్గా తీసేసుకుంటాం. దేవుడు చేసిన కార్యం ద్వారా, దేవుడు చేసిన విధానం ద్వారా మనిషి దేవునికి దగ్గరయ్యాడు. దేవుని ప్రేమ మన పట్ల కనపరచబట్టి ఆయన మొదటి ప్రేమను నేను ఎప్పుడూ గుర్తు చేసుకుంటాను. ఈ మధ్య దేవుడు ఆ విషయాన్నే, అంటే ఆయన మొదటి ప్రేమ, ఆయనలో మొదటిగా విశ్వాసులుగా ఉన్నప్పుడు మనకున్న ఆసక్తి, మనకున్న ఆశ ఎప్పుడు నీరసిల్లకూడదండి. ఎప్పుడు దినదినము దావీదు అన్నాడు, ప్రభా అయ్యా నీ సన్నిధిలో నేను ఒక గేట్ కీపర్గా ఉంటే నేను ఎంతో ధన్యత, ఎంతో భాగ్యం. ఎంత తన జీవితంలో తను సైనికులు అందరూ కాపాడిన పరిస్థితి తాను చూశాడు. అదే ఆయనకి సైనికులుగా ఉండి ఆయన ప్రాణాన్ని కాపాడిన పరిస్థితిని చూశాడు. ఆ ఊరంతా తగలబడిపోయి వారి సైనికులు భార్యలందరూ తీసుకుని వెళ్ళి, పిల్లలంతా దొంగతనం చేయబడి సజీవులుగా వచ్చి ఊరంతా కాలిపోయిన తర్వాత వారి సైనికులే రాళ్ళతో కొట్టడానికి ప్రయత్నించిన పరిస్థితిని కూడా మనం చూసాం. అంటే తన జీవితంలో ఏమనుకున్నాడంటే, తనను కాపాడే వ్యక్తులు కూడా ఇప్పుడు తనను చంపే పరిస్థితికి తాను చూశాడు. అప్పుడు ఒక మాట రాయబడింది, దేవుని యందు దావీదు ధైర్యము పొందానని. హల్లెలూయా. అంటే తనకు అర్థమైంది ఏంటంటే, మనుషులు అడ్డం తిరగచ్చు, జనాలు అడ్డం తిరగచ్చు, కాపాడేవాడే చంపడానికి రావచ్చు, చుట్టూ ఉన్న వాళ్ళే వ్యతిరేకులుగా అవ్వచ్చు, కానీ ఒక్కరు మాత్రం స్థిరమైన ప్రేమ కలిగి ఉంటారు. ఒక్కరు మాత్రం మన జీవితంలో విడిచిపెట్టరు. ఒక్క దేవుడు మాత్రమే నా స్థితిగతుల్ని, నా జీవితాన్ని, ఆయన ప్రేమే శాశ్వతమైనది. ఆయన అన్ని టెంపరరీ, అందరినీ చూశాడు. ఒక పక్క తన ప్రాణాన్ని కాపాడేవాడు కూడా ఇప్పుడు రాలేసిడి చంపే పరిస్థితి దావీదుకి వ్యతిరేకంగా అయితే, దావీదు దేవుని యందు ధైర్యం పొందనన్నది. నిజంగా మనం దేవుని ప్రేమలో మనం ధైర్యం పొందాలండి. ఎన్నో విషయాల కొరకు మనుషుల వైపు, జనాల వైపు, స్నేహితుల వైపు, బంధువుల వైపు ఎన్నో విధాలుగా మనుషులు ఆ ప్రేమల వల్ల ధైర్యం పొందాం అనుకుంటారు. కానీ ఎక్కడొక దగ్గర ఏదో పరిస్థితిలో వాళ్ళు మనల్ని నిరాశపరుస్తారు. మన ప్రేమని వారు అడ్డగించే పరిస్థితి వస్తుంది. వారి దగ్గర నుంచి ప్రేమ పొందుకోలేని పరిస్థితి మనం అనుభూతి పొందుతాం. అన్నీ ఒక నిస్వార్థమైన ప్రేమ దేవునిది. అదే నాకు అర్థమైంది. అందుకనే నేను ఎప్పుడు అందుకనే ప్రకటన గ్రంథంలో ఆ మాట అలా తీగలిస్తే, అది 3వ అధ్యాయంలో ఆయన మొదటి ప్రేమని నుంచి దూరం, హిస్ ఫస్ట్ లవ్, మీకున్న మొదటి ప్రేమను మీరు మరచితిరి అనేదేనా? రెండో అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం నుంచి ఒకసారి చదువు. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలేవని నేను నీ మీద ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ ఎద్దుకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఆయన అంటే 4వ వచనం ఇంగ్లీష్ బట్ ఐ హ్యావ్ దిస్ కంప్లైంట్ అగేన్స్ట్ యూ, యూ డోంట్ లవ్ మీ ఆర్ ఈచ్ అదర్ యాజ్ యూ డిడ్ ఎట్ ఫస్ట్. మొదట్లో ఆయన చూపించిన ప్రేమని వారు చూపించలేదని దేవునిలో, అందుకని లుక్ హౌ ఫార్ యూ హ్యావ్ బీన్ ఫాలెన్, టర్న్ బ్యాక్ టు మీ అండ్ డూ ద వర్క్స్ యూ డిడ్ ఎట్ ఫస్ట్. ఇఫ్ యూ డోంట్ రిపెంట్, ఐ విల్ కమ్ అండ్ రిమూవ్ యువర్ lampstand from its place among the churches.
ఆయన ఎంత అంటే ఒకసారేమో దేవునికి మొదటి ప్రేమను చూపించట్లేదు. ఏ విధంగా మారుమనసు పొందట్లేదు. దేవుని దగ్గర పశ్చాత్తాపం. అందుకనే దేవుని ఎరిగిన వారు పాపములో కొనసాగబడరు అనే వాక్యం సెలవిస్తుంది. పాపం చేయరని కాదు. అందుకని 1 యోహాను 3వ అధ్యాయములో యూ విల్ నాట్ కీప్ ఆన్ సిన్నింగ్ 6వ వచనం. ఆయన యందు నిలిచిండు వాడెవడను పాపము చేయడు. పాపము చేయువాడెవడను ఆయనను చూడలేను గనుక ఎరుగునూ లేడు. అవునండి. ఐ విల్ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. ఎనీవన్ హూ కంటిన్యూ టు లివ్ ఇన్ హిమ్ విల్ నాట్ సిన్, బట్ ఎనీవన్ హూ కీప్స్ ఆన్ సిన్నింగ్ డస్ నాట్ నో హిమ్ ఆర్ అండర్స్టాండ్ హూ హీ ఇస్. అంటే దేవుణ్ణి ఎరిగిన వారు పాపములో కంటిన్యూ అవ్వరు. దే డోంట్ కీప్ ఆన్ సిన్నింగ్. ఇఫ్ ఎనీబడి సిన్స్ హీ డజంట్ నో హిమ్. దేవుణ్ణి తెలిస్తే, ఆయన మన పాపం కొరకు మరణించాడని తెలిస్తే, ఆయన ఏ విధంగా ఈ లోకంలో తగ్గించుకున్నారో తెలిస్తే, ఆయన ఏ విధంగా అనేక నిందల పాలయ్యారో తెలిస్తే, ఆయన ఎన్ని గాయాలు పొందారో తెలిస్తే, ఆ పరిస్థితి అంతటిని మనకు అర్థమైతే, అసలు దేవుడు మనకు అర్థమైతే, అప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది? దేవుణ్ణి మనం గ్రహిస్తే, ఆయన ప్రేమను మనం గ్రహిస్తే, మనం ఆ పాపంలో కొనసాగించబడమండి. పాపాన్ని దూరపరుచుకునే వ్యక్తులుగా, పాపాన్ని ద్వేషించే వ్యక్తులుగా, పాపం నుంచి దూరం వెళ్ళే వ్యక్తులుగా మన స్థితి ఎంత దేవుడు మన జీవితాన్ని మారుస్తాడంటే చాలా చాలా ప్రాముఖ్యమైనదండి. అంటే దేవుణ్ణి ఎరిగాము అనే దానికి మన జీవితంలో ఉదాహరణ ఏంటంటే, మన మొదటి స్థితి, మనం దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించే వాళ్ళమో, ఏ విధంగా ఆసక్తి చూపించే వాళ్ళమో, ఏ విధంగా దేవుని కొరకు అవకాశం కొరకు మనం పరితపించామో. అంటే ఒకప్పుడు నేను దేవుని పరిచర్యలో రాకముందు, దేవుడు గాడ్ డస్ థింగ్స్ వెరీ వెరీ మిస్టీరియస్లీ అండి. నా జీవితంలో నేను పరిచర్య వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే, హీ విల్ డూ సమ్ థింగ్స్ మిస్టీరియస్లీ. అంటే ఒక దాన్ని తెలుగులో ఒక ఆశ్చర్యకరముగా, ఒక ఒప్పుకోని పరిస్థితి నుంచి, అంటే అసలు నేను రానన్న వ్యక్తిని, అంటే నేను మిస్టీరియస్గా దేవుడు ఒక ఆసక్తి నాలో పెంపొందించేశాడు. ఒక కఠినమైన మనసుని తీసి మెత్తని హృదయాన్ని ఇచ్చాడు. దేవుడు ఒక అయిష్టతని కనపరిచే వ్యక్తి నుంచి ఇష్టత కనపరిచే వ్యక్తిగా, ఒకప్పుడు నా జీవితం ఎలా ఉండేదంటే, వాక్యానికి దూరం వెళ్ళిన వ్యక్తి, వాక్యాన్ని చెప్పడానికి ముందుకు నిలబడిన వ్యక్తి నుంచి ఇప్పుడు దేవుడు నాకు పరిచర్య రావడానికి దేవుడు నాలో ఆ ప్రేరేపణ ఇచ్చాడు. ఇంకా నువ్వు చెప్పాలి, ఇంకా నువ్వు వాక్యోపదేశం, అరే నాకు అవకాశం వస్తే బాగున్ను, ఒకప్పుడు రాకపోతే బాగున్నన్న స్థాయి నుంచి ఇప్పుడు నాకు అవకాశం వస్తే బాగున్నన్న స్థాయికి దేవుడు మార్చాడు. అంటే ఒక వ్యక్తిని దేవునిలో, అంటే ఆ మునుపు దేవుడు ఎలాగ మార్చిన తర్వాత, దేవుని ఇష్టపడ్డాక ఆ మొదటి ప్రేమను కనపరిచిన ఏ విధంగా ఉన్నామో ఎలా అయిపోతుందంటే, మనమే ఫస్ట్ ఇంట్రెస్ట్తో వస్తాం, తర్వాత మనమే ఆ ఇంట్రెస్ట్తో దేవుని పరిచర్య చేయాలని వస్తాం, లేదా దేవునికి సేవ చేయాలనుకుంటే, ఎయిదర్ ఇట్ ఈస్ పీపుల్ హూ ఆర్ సర్వింగ్, దేవునికి పనిచేయడానికి వచ్చిన వ్యక్తులైనా ఎవరైనా ముందు ఆసక్తితో వస్తాం, తర్వాత ఏంటంటే ఇది ఒక భారంలాగా ఫీల్ అయిపోతాం, మళ్ళా బాధపడిపోతాం, ఎందుకు స్టార్ట్ చేసామా అన్న పరిస్థితికి వెళ్ళిపోతాం. అంటే ఇఫ్ యూ హెవ్ టేకెన్ సమ్ రెస్పాన్సిబిలిటీ, దేవుని దగ్గర ఒక నిర్ణయం తీసుకొని ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు, ఏ అడ్డులు వచ్చినా దేవుని కొరకు నేను చేస్తున్నా, దేవుని కొరకు అండి, గట్టిగా చెప్పడం కాదండి. అంటే నాకు అర్థమైంది దేవుని పరిచర్య ఏంటంటే, గట్టిగా చెప్పడం కాదు, లోతైనవి చెప్పడం కాదు, దేవుని వాక్యానికి భయపడి ఉండడం చాలా ముఖ్యమైనది అని నాకు అర్థమైంది. దేవుని వాక్యానికి యూ హ్యావ్ టు ఫియర్, ట్రెంబుల్ ఇన్ హిస్ ప్రెజెన్స్.
అజ్జాలు దేవుడు నేను అత్యున్నతమైన స్థానానికి నిలబడతాడు. భయభక్తులు కలిగి ఉంటే అన్నిటికీ ఆయన ఆయన ఎత్తుకు తీసుకుని వెళ్తాడు. ఆయన ప్రేమను చూపిస్తే ఆయన ఎత్తుకు తీసుకుని వెళ్తాడు. నువ్వు మనుషుల కొరకు చేస్తున్నా, నేను ఈయన కోసం చేస్తున్నా, ఈ పరిచర్య కోసం చేస్తున్నా, వీళ్ళ కోసం చేస్తున్నా అని ఆలోచిస్తే అదే అంటాడు దేవుడు. నువ్వు ఏదైతే చేసావో యూ రిసీవ్డ్ వాట్ యు వాంట్. నువ్వు మనుషుల కొరకు నువ్వు గొప్పతనంగా నువ్వు నిలబడ్డావా? మనుషులు నిన్ను గణపరిచేసారా? మనుషుల కొరకు నువ్వు చేసావా? అక్కడ గణపరిచారా మనుషులు? అయితే నీ ఘనత నీకు వచ్చేసింది. దెర్ ఇస్ నథింగ్ దట్ యూ హ్యావ్ టు రిసీవ్ ఫ్రమ్ మీ. సో నెవర్ కీప్ ఇన్ యువర్ మైండ్ యూఆర్ డూయింగ్ ఫర్ పీపుల్. దేవుని కోసం చేస్తున్నాం అనే మన మనసులో ఉండాలి. మనుషుల కొరకు చేస్తున్నా, సేవ గురించి చేస్తున్నా, వీళ్ళ గురించి చేస్తున్నా, ఏ పని చేసినా. అందుకనే మునుపున్నట్టు కొన్నిసార్లు ఏమవుద్దంటే ఫస్ట్ చేయాలనే ఆసక్తితో వస్తారు, తర్వాత నెమ్మదిగా దూరం అయిపోతారు. అంటే చేయకుండా వెళ్ళిపోయే. అంటే దేవుడు అదే అంటున్నాడు, మునుపున్న ప్రేమని కనపరచండి. మునుపున్న ఏ విధంగా మీరు దేవుని దగ్గర భయభక్తులు కలిగి ఉండే వాళ్ళు. రిపెంటెన్స్, ఇట్ ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ వర్డ్ అండి. పశ్చాత్తాపం ద్వారా మనిషి శుద్ధీకరించబడతాడు. ఆ పశ్చాత్తాపమే మనిషి నొందకపోతే పాప ప్రాయశ్చిత్తం ఎక్కడుంది అసలు? దేవుడు దోషాన్ని తుడిచివేశాడంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడాలి. దేవుడు ఆ వాక్యం అంతా చాలా చాలా అద్భుతంగా రాయబడి ఉందండి. దేవుని మునుపున్న ప్రేమను కనపరచాలి. దేవుని దగ్గర ఏ విధంగా పశ్చాత్తాపడే వాళ్ళమో అదే రీతిగా పశ్చాత్తాపడాలి. దేవుని ప్రేమను గ్రహించిన వ్యక్తులు పాపాన్ని ద్వేషిస్తాం, లోకాన్ని ద్వేషిస్తాం. ఆటపాటలు, అల్లరితో కూడిన ఆటపాటలని, వాట్ ఈస్ ద వరల్డ్ ఇస్ ఇన్, ప్రతి ఒక్కటి ఆశధారణ కానీ ఎన్నో మాటలు మనం చదివాం. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే వరములు పొందుకునే స్థానానికి వెళ్తాం. ఆ మున్పు లోకపరమైన జీవితం నుంచి ఆత్మీయపరమైన జీవితంలోకి నడుస్తాం. ఎప్పుడంటే దేవుని ప్రేమ పైన మనిషి ఆధారపడితే. చాలా చాలా లోతైన విషయాలు. కానీ దేవుడు చాలా విషయాలు, ఇవన్నీ విషయాలు నాతో కూడా మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రేమని ఎప్పుడు దూరపరచుకోకూడదు. మన జీవితంలో మనం ఆయన్ని ప్రథమ స్థానం ఇస్తే ఏ స్థితిలో అయినా దేవుడు మనల్ని విడిచిపెట్టండి. మనుషులు విడిచిపెడతారు కానీ, చుట్టూన్న వాళ్ళు విడిచిపెడతారు కానీ. అందుకనే దావీదు అన్నాడు, అయ్యా నీ సన్నిధిలో ఉంటే ధన్యతయా. ఈ మనుషుల మధ్యలో వద్దు, ఈ నాకు కాపాడే సైనికుల మధ్యలో వద్దు, నాకు ఈ రాజస్థానం వద్దు, నీ మందిరంలో నేను నివసిస్తే చాలు. ఆయన ఏం అక్కడే ప్రశాంతత చూశాడు తన జీవితంలో. ఎక్కడ నెమ్మది కలగలేదు. కనుక మన జీవితంలో నెమ్మది లేదంటే దేవుని సన్నిధిలో నెమ్మది ఉంది. దేవుని సన్నిధిలో నెమ్మది పొందుకోవాలంటే మునుపున్న ప్రేమని ఎప్పుడు మన జీవితంలో పాత మళ్ళా మనం ఆ మునుపు ప్రేమని, దేవుని కలిగి ఉన్న ప్రేమని మారిన తర్వాత దేవుని ఏ విధంగా ఆసక్తి చూపించామో ఆ ఆశని ఇప్పుడు కోల్పోకూడదు. దేవుని కొరకు పరిచర్య చేస్తున్నాం. నేను ఈ రోజు వరకు ఒక్కరు రాని, ఇద్దరు రాని, ఏ విధంగా నేను ఏ విధంగా సిద్ధపడతానో, ఎన్ని గంటలు నేను ఉంటానో, నేను ఒక్కటే, ఇద్దరు ముగ్గురు దేవుని సన్నిధిలో ఆయన మధ్యలో ఉంటే దేవుని ఆత్మ మన మధ్యలో ఉంది. ఐ ఫియర్ దెమ్. ఎంతమంది వచ్చారు అనేది నేను ఆలోచించను, ఎంతమంది చూశారు అనేది నేను ఆలోచించను, ఎంత నా దేవుని దగ్గర నేను న్యాయంగా ఉన్నాను. ఎప్పుడైతే మనం వాక్యానికి భయపడతామో మన జీవితం మార్చబడుతుందండి. నాకు తెలిసిన సత్యం, నేను గ్రహించిన సత్యం, దేవుని వాక్యానికి భయపడితే, దేవుని మాటకు భయపడితే జీవితంలో దేవుడు ఈరోజు మాట్లాడిన స్థితిలో నుంచి, ఈరోజు ఏదో నేను కొత్త దేవుని సేవకుని, నేను కొన్ని మాట్లాడలేను, చదవలేను, కొన్ని పదాలు చెప్పలేను. ఐ కాంట్ బీ ఎ గ్రేట్ స్పీకర్ లైక్ అదర్స్. అనేకుల్లాగా గట్టిగా మాట్లాడలేకపోవచ్చు. కానీ ఐ నో వన్ థింగ్, ఐ ఫియర్ గాడ్స్ వర్డ్ మోర్ దెన్ ఎనీథింగ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటా, దేవుని మాటకు భయపడతా. ఐ ట్రెంబుల్ ఫర్ హిస్ వర్డ్. అది నా జీవితంలో నన్ను మారుస్తుంది, నా జీవితాన్ని కడుతుంది అని నేను నమ్మా. మీరు అదొక్కటి మీరు పట్టుకొని ఆయన ప్రేమని అనుభూతి పొందిన మనము
ఆయన ప్రేమను గ్రహించిన మనము, ఆయన ప్రేమ అన్నిటిలో గొప్పదని తెలిసిన మనము మరలా మన జీవితాన్ని పడిపోయే స్థానం కాకుండా కట్టుకునే స్థానానికి, మనుషుల కొరకు కాకుండా దేవుని కొరకు, దేవుని సన్నిధిలో పరితపించేవారుగా మనం ఉందాం. దేవుడు మనల్ని ఆయన చూస్తున్నాడు గనక తప్పకుండా ఆయన మనకి రావాల్సిన ప్రతి ఒక్క ప్రతిఫలాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ప్రతి ఒక్క దీవెన ఆయన మనకిస్తాడు. నమ్మదగిన ఆయన చూస్తున్నాడు గనక జస్ట్ బిలీవ్ దట్ హీ ఈస్ వాచింగ్. లివ్ యువర్ లైఫ్ జెన్యూన్లీ. ఇంకోళ్ళు పడిపోయే స్థానాన్ని తేకండి, ఇంకోళ్ళని నిలబెట్టే స్థానానికి తీసుకురండి, ఇంకోళ్ళని బలపరిచే స్థానానికి మీరు నిలబెట్టండి. దేవుడు మీ గృహాన్ని ఆయన కడతాడు. దేవుడు అట్టి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపణ కలిగిన వారు ఒక్కరు ఈ ఆరాధన నిమిత్తం ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా యేసయ్యా తండ్రి. ఈ రాత్రి వేళ సమయంలో ప్రభా యేసయ్యా తండ్రి 22వ రోజు ప్రభా తండ్రి ఉపవాస కూడికల్లో ప్రభా తండ్రి మీ బిడ్డలను ప్రభా తండ్రి నిలబెట్టుకుని ప్రభా యేసయ్యా తండ్రి వారి నోటి మీ బోరగా వాడుకొని ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా యేసయ్యా తండ్రి. నిజముగానే ప్రభా యేసయ్యా తండ్రి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ప్రభా మూడిట్లో ప్రభా తండ్రి ప్రేమే ప్రభా తండ్రి శ్రేష్టమైనదని ప్రభా తండ్రి నాయన అదే ప్రభా తండ్రి నిలుస్తుందని ప్రభా తండ్రి నాయన ప్రభా మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు నాయన. అటువంటి ప్రేమను ప్రభా తండ్రి మేము కలిగి జీవించడానికి సహాయం దయచేయమని బ్రతులాడుకుంటున్నాం ప్రభా యేసయ్యా. నిజమే దేవా యేసయ్యా తండ్రి నాయన ఏ రీతిగా మీ వాక్యం హెచ్చరిస్తుందో ప్రభా యేసయ్యా తండ్రి మొదట నీకున్న ప్రేమను ప్రభా తండ్రి నీవు వదిలితివని ప్రభా యేసయ్యా. నిజమే దేవా యేసయ్యా తండ్రి అటువంటి గొప్ప తప్పు ప్రభా మా మీద ప్రభా తండ్రి ఉంచుతుండగా ప్రభా యేసయ్యా ఈ రాత్రి వేళ సమయంలో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం దయచేయమని బ్రతులాడుకుంటున్నాం దేవా యేసయ్యా తండ్రి. మా స్థితి ఏ రీతిగా ఉన్నదో ప్రభా, మా ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉన్నదో ప్రభా యేసయ్యా తండ్రి మొదట్లో ఉన్న ప్రభా తండ్రి ఉద్యమం ప్రభా తండ్రి మొదట్లో ఉన్న ప్రేమ ప్రభా యేసయ్యా తండ్రి మేము కనపరుస్తున్నామా లేదా ప్రభా యేసయ్యా తండ్రి నాయన. నిజమే దేవా యేసయ్యా తండ్రి నాయన ప్రభా సంఘంలో ప్రభా యేసయ్యా సేవలో ప్రభా తండ్రి సహకారులుగా కాకుండా ప్రభా యేసయ్యా అడ్డుబండలుగా ప్రభా తండ్రి మేము ఉంటున్నామేమో దేవా యేసయ్యా దయతో మమ్మల్ని క్షమించమని బ్రతులాడుకుంటాను. మా ఆత్మీయ జీవితాలను పరీక్షించుకొని సరి చేసుకొని ప్రభా తండ్రి మాకు ఇవ్వబడిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభా మా జీవితాలను మార్చుకొని ప్రభా తండ్రి మీకు ఇష్టలుగా జీవించే కృపను మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని బ్రతులాడుకుంటున్నాం దేవా యేసయ్యా తండ్రి. ఎప్పుడైతే ప్రభా మేము మీ యందు నిలిచి ఉంటామో ప్రభా తండ్రి మీరు మా యందు నిలిచి ఉంటారని ప్రభా యేసయ్యా తండ్రి నాయన ప్రభా పాపము ఎక్కడా కూడా ప్రభా మాలో నిలిచి ఉండదని ప్రభా తండ్రి మీ వాక్యం సెలవిస్తుందిగా ప్రభా ఆ రీతిగా ప్రభా తండ్రి మేము మీ యందు నిలిచి ప్రభా తండ్రి మీరు మా యందు నిలిచి ప్రభా యేసయ్యా తండ్రి జీవించే ప్రభా తండ్రి కృపను మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని బ్రతులాడుకుంటున్నాం. ఎత్తబడిన వాక్యం ప్రభా తండ్రి మా హృదయాల్లో నాటబడేటట్లు ప్రభా సహాయం దయచేయమని బ్రతులాడుకుంటున్నాం. నిజముగానే ప్రభా తండ్రి శరీర క్రియలు స్పష్టమైనవని ప్రభా తండ్రి అవి ఏవేమిటో కూడా ప్రభా స్పష్టంగా ప్రభా మాకు తెలియజేస్తుండగా ప్రభా తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకొని ఒకవేళ ప్రభా తండ్రి మా జీవితంలో ప్రభా అవి ఉన్నట్లయితే ప్రభా తండ్రి వాటిని విసర్జించి ప్రభా తండ్రి నాయన ప్రభా ఆత్మ ఫలములు ఫలించే వారిగా ప్రభా యేసయ్యా తండ్రి మా జీవితాలను మార్చుకోవడానికి సహాయం దయచేయమని ఆడుకుంటున్నాం. నిజమే దేవా యేసయ్యా తండ్రి మీరు కృపా సంపన్నుడు ప్రభా యేసయ్యా తండ్రి నాయన మేము మా అపరాధాల చేత ప్రభా చచ్చిన వారమై ఉండగా ప్రభా యేసయ్యా తండ్రి మీరు మీ కుమారుని పంపించి ప్రభా యేసయ్యా తండ్రి మమ్మల్ని తిరిగి ప్రభా తండ్రి బ్రతికింపచేసిన గొప్ప దేవుడవ దేవ. అంత గొప్ప ప్రేమను ప్రభా తండ్రి మా ఇళ్ళ కనపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన యేసయ్యా. సహాయం దయచేయండి నాయన. మీ ప్రేమ నుండి కానీ మీ తండ్రి చిత్తం నుంచి కానీ ప్రభా తొలగిపోకుండా ప్రభా మీ చిత్తంలో ప్రభా తండ్రి మేము ప్రభా తండ్రి నిలిచి ఫలించే కృపను మన ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసయ్య మహాపరిశుద్ధ నామములో అడిగి పెట్టుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డ పట్ల వారి కుటుంబం పట్ల ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డల పట్ల సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయము. యేసు రక్తము సంపూర్ణ విజయం దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. ప్రైజ్ లార్డ్ మమ్మీ అందరికి. ప్రైజ్ లార్డ్. గమనిక